ఏంటిది? ఇది భరతనాట్యం. మరి ఇది భంగిమ. నీ భంగిమను నాశనం గాను బద్వేలు బస్ స్టాండ్ తెలుపు చేసేవే. నేను వచ్చింది మీ భంగిమ చూడటానికి, అమ్మాయి బామా కలపని చూడటానికి. పిలిపించి అమ్మాయిని మా కడుపు మాడ ఎవరం తెలియదు. పొగ్గు మీద ఉండాలి ఆయన అడిగి తెలియదు. సంపడ తొందరపడబాక. తొందరగా పిలిపించు, వర్షం వచ్చేటట్టు ముందు. అమ్మా బాబు రాగలేకపోతున్నాడు. ఆ మాట నువ్వు రామ్మా రావే. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు దొరుకుతుంది. నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలంటే నలుపు నారాయణమూర్తి నా మాట నువ్వు రామ్మా రావే. తొందరగా పిలిపించు. సరే కానీ బాబు ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా. అడుగుతాను. బద్వేలు మండలం మొత్తం అడుగుతాను. అయ్యో అడుక్కోవడం ఏంటి బాబు? అడుగుతాను బాబు. నేను అన్నది కూడా నీకు అర్థం కాలేదు ఎవరు. అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టించుకుందామని. మన ఖాళీ ఉండలేదు. మై చేత పెట్టిస్తావా? అయ్యో మీరు అపార్థంగా చేత పెట్టిస్తావా? నీకు ఇబ్బంది లేదు. అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రాలను పిడుచుకుందాము అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కాలే అమ్మ కడుపులో 14 కేజీలు వడ్రాను. పిలిపించే అమ్మాయిని. రామ్మ రావే బాబు రావే. నా మాట విను రామ్మ. తొందరగా పిలిపించు. వరదలో ఉన్నట్టు పరిస్థితి, నా పరిస్థితి అట్టుంది. సరే తొందరగా బాబు గారు అమ్మాయి వస్తుంది. అమ్మాయికి ఏం తెలియదు. మనకు మాత్రం ఏం తెలుసు? మనం వచ్చింది ఇప్పుడేగా. అందుకోసమే మీ జాగ్రత్త కోసం చెబుతున్నా. మా అమ్మాయిని అలా తాగటం కానీ ఇలా వాటేసుకోవడం కానీ పొరపాటు కాలు పైన చేయకండి. ఖర్చు పెరిగింది. చాలా మంది టైగర్ లేదు. టైగర్ బాబు టైగర్ అంటే ఏంటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకే నాయన వచ్చు.